ఒక రాజు కొడుకు ఓ పార్టీ పెద్ద వేల లక్షల కోట్లు ఆయన తాన ములుగుతున్నాయనే టాక్ కూడా జనాలల్లా గట్టిగానే ఉన్నది. కాకపోతే పార్టీ నడపనీకి నా తాన పైసలు లేదు, నేను చాలా అవస్థలలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు నన్ను వెంటాడుతున్నాయి, అర్థం చేసుకోండి, మీరే నాకేమన్నా పైసలు ఇస్తే నేను పార్టీని నడుపుతా అని అంటున్నాడు. ఆగో, నేను ఇప్పుడు ఎవరి గురించి చెప్పినో మీకు ఈ పార్టీకి సమజ్ అయ్యే ఉంటుంది కదా, అది సంగతి. మరి జగనన్న తాన పైసలు లేవంటే ఎవరన్నా నమ్ముతారా? మరి ఎందుకోసానికి అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు, వార్త వచ్చింది కదా, చూద్దాం పాండ్రి. ఎవరైతే ఉంటారో అప్పటి వరకు వాళ్లకు తత్వం బోధపడ్డదనేది, తత్వం బోధపడ్డదాకా ఆ మనిషి ఉండడనేది ఒక నానుడైతే ఉన్నదయ్య. ఇక ఏపీ మాజీ సీఎం వైసీపీ పెద్ద జగనన్న కూడా ఇది అతికినట్లే సరిపోతుందని అంటున్నారు. ఇప్పుడు ఈ ముచ్చటెరికైనా పాతి వాగ్గు ఏమయ్యా గంతగనం ముచ్చటంటే, పార్టీ అధికారంలో ఉన్న టైంలల్లా పార్టీ క్యాడర్ను, శ్రేణులను, కార్యకర్తలను, పనిచేసినోళ్లను, జెండా మోసినోళ్లను, ఆఖరికి మెజారిటీ ఎమ్మెల్యేలను కూడా జగనన్న విస్మరణ చేసిండనేది జగమెరిగిన సత్యం అని అంటారు. అందుకనే ఈ మధ్యన పార్టీ లీడర్ గాని, కార్యకర్తలు గాని, పార్టీ శ్రేణులు గాని, జగనన్న అభిమానులు గాని సమావేశమైన ప్రతిసారి జగనన్న ఒకటే పాట పాడుతున్నాడు. జగన్ 2.0 కార్యకర్తల కోసమే ఉంటదని అనుకుంటా తన తప్పును తానే పదే పదే ఒప్పుకుంటున్నట్టే కనబడుతున్నది. అంటే అధికారంలో ఉన్న టైంలలోనేమో అహంకారంతో క్యాడర్ ను నిర్లక్ష్యం చేసినని చెప్పి జగన్ సారు చెప్పకనే చెప్తున్నాడయ్యా. అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొత్తదన్న ఉపయోగం కూడా చాలా మంది వైసీపీ కార్యకర్తలు చెవులల్లా గుసగుసలు పెట్టుకుంటూనే ఉన్నారు. ఇక కార్యకర్తలను పట్టించుకోలేదనుకుంటా జగన్ స్వయంగా ఒప్పుకునుడుతోని వైసీపీ క్యాడరు నైతిక స్థైర్యం దెబ్బతిన్నదనే చెప్పాలి ఈ సందర్భంలో. ఇక ఇటువంటి టైంలల్లా రీసెంట్ గా జగన్ పార్టీ నడిపేతందుకు పైసలు లేవనుకుంటా చేతులెత్తేసిన వైనంతోని మళ్ళొక పారి క్యాడరు నైతిక స్థైర్యం కుదేలైందని చెప్పాలి. నా దగ్గర పార్టీ నడిపేతందుకు పైసలు లేవని, ఎవరైనా ఇస్తే తీసుకుంటా అని చెప్పి జగనన్న అన్న మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. నా దగ్గర పైసలు లేవు, కష్టాల్లో ఉన్న గడ్డు పరిస్థితులను నేను ఎదుర్కొంటున్నా, పార్టీ నడుపుళ్లల్లా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీ తాన పైసలుంటే నాకు ఇయ్యుండ్రి, నేను తీసుకోనికే సిద్ధంగా ఉన్నా అంట జగనన్న రీసెంట్ గా చేసిన మాటలు ఏమైతే ఉన్నాయో అవి పెద్ద సంచలనానికే దారితీస్తున్నాయ్యా. వైసీపీ నేతల లిక్కర్ స్కామ్ ఆరోపణల ముచ్చట్లల్లా ఈ స్కామ్ పైసలు ఏమైనాయి అనుకుంటా జాతీయ మీడియాకు చెందిన ఓ విలేకరు అడిగిన ప్రశ్నకు జగనన్న ఈ విధంగా సమాధానం ఇచ్చిండు. అసలు స్కామ్ జరగనప్పుడు పైసలు లేక ఆర్థిక అవకతవకలు ఎక్కడి అన్నా అని జగనన్నను ప్రశ్నించిల్లయ్యా ఎదురుగా. ఇక నేను మాట్లాడుతున్నది చంద్రబాబుకు సంబంధించిన పైసలని జగన్ అంటున్నాడు. ఏది ఏమైనా ఫ్లోలో పార్టీ నడిపేతందుకు పైసలు లేవని జగనన్న అనుడుతోని జగనన్న మరో సెల్ఫ్ గోలు ఆయనకైనా వేసుకున్నట్టే ఉన్నదని చెప్పి రాజకీయంలో తలబండిన మేధావులు, విశ్లేషకులు భావన చేస్తున్నారు.